గంజాయి అక్రమ రవాణా ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ప్రధానంగా ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు పట్టుకున్న బెయిల్ పైన తిరిగి వచ్చి మళ్లీ యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారు. మార్గం మధ్యలో పోలీసులు కనపడితే సమీపంలోని అటవీ ప్రాంతంలో గంజాయిని దాచేసి హడావుడి తగ్గాక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇలా గంజాయిని రవాణా చేస్తూ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు వరంగల్ పోలీసులకు చిక్కారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పట్టుబడ్డ గంజాయి కలకలం రేపింది. దాదాపు 3,80,00,000కు పైగా విలువ చేసే గంజాయి బస్తాలు పోలీసులకు చిక్కాయి. ఇవి 763 కేజీలుగా పోలీసులు లెక్క తేల్చారు. అడవిలో ఎవ్వరికీ తెలియకుండా గంజాయిని బస్తాల్లో దాచి దానిని తిరిగి తెచ్చుకుంటోన్న క్రమంలో వీరంతా పోలీసులకు చిక్కారు. పెద్ద ఎత్తున ఒకటి గంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు. ఇది ఒడిశా నుంచి, బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి, అక్కడి నుంచి కర్ణాటకకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది. సో ఇది కేసు బేసికల్గా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్, అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. వీరంతా గంజాయి రవాణా చేసే నిందితులు. 100 కేజీల గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడం వీరి వృత్తి. కర్ణాటకలో భారీగా గంజాయిని విక్రయించేందుకు డీల్ కుదిరింది. ఇందుకోసం ఒడిశా నుంచి గంజాయిని తరలించారు. ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణకు ట్రాలీలో లోడుతో వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలో పోలీసుల తనిఖీలు గమనించి దట్టమైన అడవిలో గంజాయి బస్తాలను దాచేశారు. ఆ తర్వాత వాటిని తెచ్చుకోవడానికి వెళ్లి పోలీసులకు చిక్కారు. గంజాయి కొనుగోలుదారులతో పాటు మొత్తం 8 మందికి ఈ ముఠాలో భాగస్వామ్యం ఉంది. వీరిలో 5 ఒడిశా రాష్ట్రానికి చెందినవారు కాగా మిగిలిన 3 ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు. భారీ మొత్తంలో గంజాయిని తరలించి డబ్బులు సంపాదిద్దామని భావించి అందుకోసం పక్కాగా స్కెచ్ వేశారు. వీళ్ళు అందరూ కూడా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు, అంటే ఇది A1 to A6 వరకు వీళ్ళందరూ కూడా సప్లయర్స్ గానే ఉన్నారు. దీంట్లో సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్. సో వీళ్ళు అక్కడ ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాస్లోని ఇది గాంజా అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ చేసుకుని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడక్కడ ఫారెస్ట్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో తర్వాత అక్కడ వాళ్ళకి ఎట్లంటే డిమాండ్ వాళ్ళకి వస్తే సో అప్పుడు డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో ఇదే భాగంలో, ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఇంతకుముందు 22 ఆగస్ట్ నాడు అప్పుడు దాదాపు 120 కిలోగ్రామ్స్ అది వాళ్ళు సూర్యాపేట్ సంబంధించిన A4 ఎవరైతే ఉన్నాడు అతనికి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సప్లై చేశారు 22 ఆగస్ట్ నాడు. తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేసిండు, ఇది సూర్యాపేట ఆయన A4 ఆయన ఏంటంటే ఇది కర్ణాటక ఆయనకి మళ్ళీ సప్లై చేస్తామని అట్లా డిమాండ్ చేస్తూ దాదాపు 700 కేజీస్ పైన అట్లా డిమాండ్ రేజ్ చేస్తే తర్వాత వాళ్ళు 28 ఆగస్ట్ నాడు అక్కడ అంతా ప్యాకింగ్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇది గాంజా ట్రాన్స్పోర్టేషన్కి చేస్తూ. గంజాయి కొనుగోలు చేసే వారికి మీడియేటర్ గా ఉన్న వ్యక్తితో కలిసి గంజాయి దాచిన ప్రాంతానికి వచ్చిన వీరంతా పోలీసులకు చిక్కారు. తర్వాత ఇక్కడ మనకి జనరల్ గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది దట్ ఇది గాంజా ఎప్పుడెప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏదో చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మేము ఇక్కడ అది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసినాము కొన్ని చోట్ల. సో అక్కడ ఆ ఏరియాలో ఖానాపూర్ ఏరియాలోనే వెహికల్ చెకింగ్ నడుస్తుండే వాళ్ళకి ముందు పైలట్ ద్వారా వాళ్ళకి తెలిసింది దట్ అక్కడ పోలీస్ చెకింగ్ చేస్తున్నారని. సో తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా మెటీరియల్ అంతా డంప్ చేసుకుని అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. అక్కడ వాపస్ రిటర్న్ వాళ్ళు ఒడిశాకి వెళ్ళిపోయారు.
తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరైతే A4 ఉన్నాడు సూర్యాపేట ఆయన మళ్ళీ అది మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అక్కడ మళ్ళీ కర్ణాటకకి సప్లై చేసేది ఉంది అని, సో వాళ్ళని అక్కడికి వాళ్ళు మళ్ళీ తీసుకువచ్చారు. సో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినాక మళ్ళీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే, సో అక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి అది రోడ్కి కొంచెం తీసుకురావడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుండే. సో అక్కడ మా పోలీస్ టీంకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ముఠాలోని మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. డ్రగ్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిచ్చిందన్న సిపి గంజాయి రవాణా కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్ కంట్రోల్ టీం అనేది ఒకటి స్టార్ట్ చేసినాము. ఇది ఎప్పుడైతే నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయిందో దట్ ఇక్కడ డ్రగ్స్ది కొంచెం అది యూసేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అట్లా పెరుగుతుంది. సో అది ఆ నేపథ్యంలో ఒకటి ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ముఖ్యంగా షీ టీమ్స్ ఎట్లాగో ఉంటాయో వాళ్ళు సీక్రెట్గా తిరుగుతూ ఉంటాయి, ఎవరికి కూడా కనపడకుండా తెలియకుండా. అట్లాగే డ్రగ్ కంట్రోల్ టీం కూడా ఇక్కడ వరంగల్లోనే ఇది కొంచెం సీక్రెట్గానే వాళ్ళు మఫ్టీలోనే తిరుగుతూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఎవరితో గంజా తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇది సప్లయర్స్ పెడ్లర్ ట్రాన్స్పోర్టర్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. సో ఈ డ్రగ్ కంట్రోల్ టీమే మొత్తం ఇది వర్కౌట్ చేసుకుని ఇది మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందించారు.